హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఏపీ వ్యాప్తంగా ఎవరైతే డాక్టర్ మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ని అయితే అందించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో డ్వాక్రా మహిళలకు చేయూత అందించేలా 0 వడ్డీ పథకం అమలు కోసం నిధులు కేటాయించింది. 2014-2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకం 5 లక్షల వరకు వర్తింపు చేయగా, గత ప్రభుత్వం దాన్ని 3 లక్షలకు పరిమితం చేసిందనే విమర్శలైతే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కీలక హామీ ఇచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 0 వడ్డీ పథకాన్ని 10 లక్షల వరకు అమలు చేస్తామని ఎన్నికల్లో ప్రకటించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2024-2025 బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మేరకు డ్వాక్రా మహిళల 0 వడ్డీ పథకం కోసం 12,050 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో పట్టణ ప్రాంతాల్లో అమలుకు 300 కోట్లు కేటాయించగా, గ్రామీణ ప్రాంతాల్లో అమలుకు 950 కోట్లు ప్రతిపాదించింది ప్రభుత్వం. డ్వాక్రా మహిళలకు ఈ మేర 0 వడ్డీ పథకానికి 10 లక్షల వరకు రుణం అమలు చేయనుంది ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,49,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్ను సభ ముందు ఉంచారు. ఈ మేరకు వివిధ శాఖలకు బడ్జెట్లు కేటాయింపు చేశారు. ఇందులో మహిళా శిశు సంక్షేమ శాఖలకు 4,285 కోట్లను కేటాయించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు, ఇతర పథకాలకు సంబంధించి కేటాయింపులు కూడా ఉన్నాయి. అలానే మరోవైపు ఏపీలో ఒకే ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-2025కి సంబంధించి గత ప్రభుత్వం మొదటి 4 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో 4 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసింది. ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇటీవల కాలంలో ఒకే ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు బడ్జెట్ పెట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు. శాసనసభల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టగా, మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అలాగే శాసన మండలిలో 2024-2025 బడ్జెట్ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ఇది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు వివిధ పథకాలకు ప్రభుత్వం నిధుల్ని కేటాయించింది. సో చూసారు కదా వ్యూవర్స్, ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఏపీ వ్యాప్తంగా వీరందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.